హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రావు సోమెన్ గార్డెన్ నుండి మా సరికొత్త రెసిపీ మీకోసం. మా వంట ఈరోజు దమ్ బిర్యానీ తయారు చేశాం. దమ్ బిర్యానీ అంటే అందరికీ ఇష్టమైన దమ్ బిర్యానీ చాలామందికి ఇష్టం అవుతుంది. చికెన్ దమ్ బిర్యానీ అందరూ ఈజీగా తయారు చేసుకునే దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో మీకు వివరంగా చూపించాం వీడియోలో. దమ్ బిర్యానీ కోసం 5 గ్లాసుల బిర్యానీ రైస్ కడిగి పక్కన పెట్టాం. ముందుగా 7-8 గ్లాసుల నీళ్ళు ఎసరు పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకున్నాం. అలాగే అందులో సాల్ట్ సరిపడినంత వేసుకోవాలి. ఇప్పుడు ఎసరు బాగా మరగనివ్వాలి. అలాగే ఒక స్పూను ఆయిల్ కూడా పోసుకోవాలి. మరిగి నీటిలోనే వేసుకోవాలి. ఇప్పుడు పుదీనా కొత్తిమీర కట్ చేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. దమ్ బిర్యానీ కోసం చికెన్ 1/2 కిలో తీసుకున్నాం. 1/2 కిలో చికెన్ కూడా మసాలా పట్టించి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ఎసరు మరిగింది. ఇప్పుడు బియ్యం నానబెట్టి పక్కన పెట్టుకున్న బియ్యం అందులో వేసేసుకోవాలి. అలాగే రైసు 75% ఉడికిన దాకా ఉండాలి. చికెన్ మసాలా పట్టించి 1/2 అవర్ మ్యాగ్నేట్ చేయాలి. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసింది మేము ఒక గిన్నెలో వేసి ఇలా పరుస్తున్నాం. మొత్తం చికెన్ అంతా అడుగుని పరిచేయాలి. ఇలాగ మొత్తం 4 వైపులా సదురుకోవాలి. చికెన్ 4 వైపులా సదురుకోవాలి. అలాగే కొత్తిమీర కరివేపాకు కట్ చేసింది పైన చల్లుకోవాలి. ఇప్పుడు దమ్ కోసం రెడీ చేస్తున్నాం, చికెన్ దమ్ బిర్యానీ కోసం. అలాగే రైస్ కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు 75% ఉడకాలి, అంటే 75% ఉడికిపోవాలి. చూస్తున్నాం, ఉడికిపోయింది. ఇప్పుడు దాని పైన రైసు చికెన్ మీద పరుచుకోవాలి. ఇలా చికెన్ మీద పరిచేసుకోవాలి. రైస్ అంతా 75% ఉడికిపోయింది రైస్. ఇలాగా పైన పరిచేసుకోవాలి. మొత్తం రైస్ అంతా తీసేసి మొత్తం ఇలాగా పరిచేసుకొని సదురుకోవాలి. ఇలా సదురుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక లేయరు కొత్తిమీర పుదీనా మళ్ళీ పైన చల్లాలి. ఇప్పుడు దమ్ బిర్యానీ కోసం కొద్ది మసాలా కూడా వేసాం, బిర్యానీ మసాలా. అలాగే నెయ్యి కూడా వేస్తున్నాం మనకు కావాల్సినంత. అంటే ఇప్పుడు మేమైతే 2 స్పూన్లు వేసాం. మీకు సరిపడినంత వేసుకోవచ్చు. హాఫే వచ్చింది స్పూన్లు, అంటే 2 స్పూన్లు లెక్క వేసాం. పైన వేసుకోవాలి. ఇప్పుడు ఇంకా దమ్ము పెట్టుకుందాం. అల్యూమినియం పేపర్ షీటు ఇలా దొరుకుతుంది బుక్ షాప్లో ఎక్కడైనా. ఆ పేపర్ తెచ్చి పైన ఇలా కప్పేసి లోపలికి మడిచేయాలి. మడిచేసి ఓ ప్లేట్ సరిపడినంత ప్లేట్ పైన పెట్టండి. ఇలా పరిచేయాలి. ఇలా సరిపడినంత ప్లేటు. ఇప్పుడు ఒక దోశ పెంకు తీసుకొని దాని మీద పెట్టండి. దాని మీద పెట్టి ఒక లీటర్ 2 లీటర్లు నీళ్ళు పోసి ఆ ప్లేట్ మీద మళ్ళీ పెట్టండి. వెయిట్ కోసం, అంటే గాలి పోకుండా, అల్యూమినియం పేపర్ సిరిగిపోకుండా ఆపుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి 1/2 గంట హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి. అలాగే ఇంకో 1/2 గంట మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. లాస్ట్గా 15 మినిట్ ఇంకో 1/2 గంట లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇలా 3 టైమ్స్ ఉడికిన తర్వాత మనం ఓ 1/2 గంట చల్లారిన తర్వాత మూత తీయాలి. ఇలాగా మూత తీసి అల్యూమినియం పేపరు తొలగించి చూడాలి. దమ్ము అంటే చికెన్ బాగా కుక్ అయిపోయింది, అంటే 99 కాదు 100% కుక్ అయిపోయిందండి. అలాగే రైస్ కూడా 100% ఉడికిపోయింది. చికెన్ కూడా బాగా ఉడికింది. ఈ దమ్ బిర్యానీ ఇంకా తినాలనిపిస్తుంది.
ఇంకా ఈ టేస్ట్ అంటారా, గుమగుమలాడే దమ్ బిర్యానీ చికెన్తో ఇంకా చెప్పలేం. ఇలా కుక్ చేసి మీరే చెప్పాలి టేస్ట్. అలాగే నేను చెప్పినా మీరు నమ్మరు. అలాగే మీరు కూడా తయారు చేసి ఇలాగా కుకింగ్ చేస్తే మీకు తెలుస్తుంది ఎంత బాగుంటుందని. మసాలాలు పట్టించి అన్నీ చికెన్ కర్రీ వండినట్టే మసాలాలు పట్టించేసుకోవాలి. చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్ అంటారా, వేరే లెవెల్లో ఉంది. ఈ చికెన్ దమ్ బిర్యానీ హోటల్ దాబా స్టైల్లో ఇంకా సూపర్ డూపర్గా వచ్చింది. ఫుల్ ఎనర్జీ ఫుడ్. ఇలా తయారు చేసుకొని మీరే టేస్ట్ చెప్పాలి. మాకైతే చాలా చాలా బాగుంది. చికెన్ పీస్ అయితే ఇలా స్పాంజ్లా విడిపోతుంది, మెత్తగా దూదిలాగా. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి, అలాగే బెల్ బటన్ కూడా మోగించండి.